హాయ్, దిస్ ఇస్ శివ. యూ గైస్ కెన్ కాల్ మీ బన్నీ. ఇది నా థర్డ్ బ్లాగ్. హైదరాబాద్ టు వైజాగ్ బై రోడ్, అది కూడా సంక్రాంతి ఫెస్టివల్ ముందు. ఈ జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం. నేను మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు టైం 9:30 అయింది. సూర్యాపేట వచ్చాను. ట్రాఫిక్ ఫుల్ ఉంది. విజయవాడకి ఇంకొక 40-50 కిలోమీటర్స్ ఉండగా ఒక బ్రిడ్జ్ ఉంటది. ఇక్కడ ఆల్మోస్ట్ 1.5 hour ఫుల్ ట్రాఫిక్. ఇక్కడ ఒక చిన్న డైవర్షన్ ఉంది. ఇప్పుడు కొంచెం మూవ్ అవుతుంది. రాజాసాబ్ రివ్యూ చెప్దామా? ఆ టాపిక్ తప్పికే దొరకలేదా? ఓకే, రాజు ప్రభాస్ ఫ్యాన్. బ్లాగ్ చేయాలని చెప్పి నాకు ఫుల్ ట్రాఫిక్ ఉన్న టైంలో డ్రైవింగ్ ఇస్తాడండి. చాలా పగడమైందిగా ప్లాన్ చేసి. ఇలా మీ చుట్టుపక్కల కూడా ఉంటారు, జాగ్రత్తగా ఉండండి. ఇంకోటి, తెలంగాణ గవర్నమెంట్ టోల్స్ అన్ని ఫ్రీ అని చెప్పి TV9లో న్యూస్ ఇచ్చాడు గైస్. సొల్లు న్యూస్ అదంతా. మొత్తం యాజ్ ఇట్ ఈజ్ నార్మల్ టోల్ చార్జెస్ అవి నార్మల్గానే ఉన్నాయి. సో ఫాస్టాగ్లు అవన్నీ ముందుగానే పే చేసుకొని రండి, టైం సేవ్ అవుతుంది. చాలామంది అక్కడ ఆగిపోయారు, ఫాస్టాగ్స్ పని చేయట్లేదు ప్రీవియస్ అని. అది యాక్టివ్ ఉందో లేదో కొంచెం చూసుకోండి. షార్ట్ కట్లు అసలు ఫాలో అవుతుంది గైస్. చాలా మంది షార్ట్ కట్స్ లో వెళ్ళి చుట్టూ తిరిగి మళ్ళీ ఎక్కడికి వస్తున్నారు సేమ్ ప్లేస్ కి. అలాంటివి ఏం ట్రై చేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు పోలీస్ బండాపండ్రు అంటున్నాడు పోలీసు. ఆల్రెడీ 2 hours మేము ట్రాఫిక్ లో ఉన్నాం. బెటర్ ఆప్షన్ ఏంటంటే మిడ్ నైట్ బయలుదేరండి గైస్, చాలా మంచిది. ఒక 3కి అలా స్టార్ట్ అయిపోయారు అనుకోండి, ఇది దాటేస్తారు మీరు. విజయవాడ క్రాస్ చేస్తే కొంచెం ట్రాఫిక్ ఉండదని ఇక్కడ అందరూ అంటున్నారు. డిక్కీలో ఏం పెట్టుకోకండి గైస్, మధ్యలో ఎక్కడ ఆగలేము అసలు. మేమేమో కొబ్బరిలన్నీ బ్యాగ్ లో ఉండిపోయాంట. మేము ఇప్పుడు ఆగడానికి కూడా లేదు. జనాలు పిచ్చోళ్ళు ఉన్నారు జనాలు. నేను ఇన్స్టా రీల్స్, టిక్ టాక్ ఇవన్నీ చూడక ముందు జనాలందరూ చాలా తెలివైన వాళ్ళేమో, మనమే అంటే చాలా అంత బ్యాక్వర్డ్ ఉన్నామేమో అనుకున్నా. అవన్నీ చూసిన తర్వాత మనం చాలా బెటర్. పిచ్చోళ్ళు ఉన్నారు జనాలు, ఏవో చేస్తున్నారు. ఆంధ్ర వచ్చాం, టైం అరౌండ్ 5:30 అయింది. ఇప్పుడు విజయవాడ వచ్చాం. విజయవాడ సిటీ బయటకు అనమాట. ఇక్కడ లంచ్ చేసాం. కొంచెం చాలా డేస్ తర్వాత ఆంధ్ర ఫుడ్ తిన్నా కదా, మంచిగా అనిపిస్తుంది. విజయవాడ దాటేసిన తర్వాత మోస్ట్లీ ట్రాఫిక్ ఉండదు. రాజమండ్రి, తుని, వైజాగ్, మళ్ళీ అనకాపల్లి దగ్గర ఉండొచ్చు. సో లెట్స్ సీ, అది కూడా చూసి ఐ విల్ గివ్ యూ అప్డేట్. ఆంధ్ర వచ్చినందుకు ఆంధ్ర సంతోషించి వర్షం కురిపిస్తుంది. 4 నుంచి స్టార్ట్ అయిద్దామని ప్లాన్ చేస్తే 6 అయ్యింది. 6కి స్టార్ట్ అయితే మేము రీచ్ అయ్యేసరికి 11:30 అయ్యింది. 17-18 hours పట్టింది గైస్. అది లైక్ ఒక 2-3 బ్రేక్స్ తీసుకున్నాం. బ్రేక్ఫాస్ట్ కి ఒక 1 hour పోయింది, లంచ్ కి ఒక 1 hour పోయింది. సో ట్రాఫిక్ లోనే ఎక్కువ ఉండిపోయాం. అది గైస్ ఈరోజు వ్లాగ్. హ్యాపీ సంక్రాంతి గైస్. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. అందరూ బాయ్.